అంటే మన సంస్కారాల గురించి చెప్తున్నాను మీకు. వేదంలో మనకి చెప్పిన సంస్కారాలు. ఇంట్లో మనం ఇవాళ వివాహం చేసుకుంటున్నామంటే అంత హడావిడైపోతుంది, తెలిసిందా? ప్రధానంగా సంస్కారానికి విఘాతం వాటిల్లుతోంది. జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వేదం మనకు నిత్యం జీవితంలో జీవన నాదం అంటే అదే. ప్రాణం ఎటువంటిదో వేదం అటువంటిది. వేదంతో మనకి సంబంధం ఉంది ప్రతి క్షణం కూడా. ఇంట్లో మనం పూజ చేసుకుంటే వేదం చెప్తున్నామా లేదా? మీకేమి నాకు వేదం రాదండి మీరు ఎలా అంటున్నారు? ఒక సంవత్సరం చేస్తున్నావుగా, కైశవాయ స్వాహాన్ని ప్రారంభించి ఒక సంకల్పం చేస్తున్నావుగా, తర్వాత ఎన్నో మంత్రాలు చెప్తున్నావుగా. ఒక విష్ణు శాస్త్రం చదివితే ఆ శ్రీమన్మహాభారతంలో వ్యాస భగవానుల వారు మహానుభావుడైనటువంటి పితామహుని ద్వారా చెప్పించినటువంటి విష్ణు శాస్త్రం కనుక మనం పరికిస్తే వేదంలో ఎన్నో మంత్రాల యొక్క సారం దాంట్లో కనపడుతుంది. విశ్వస్మై నమః, విశ్వం విష్ణుర్వషట్కార భూతభవ్య భవత్ప్రభు అని మనం తీసుకుంటే, ఎందుకని మహానుభావుడైన ఆనాడు వేదం చదువుకున్నాడు ఆయన మహానుభావుడు. శ్రీరాముడు వేదం చదువుకున్నారని చూపిస్తారు దాంట్లో. ఓ సందర్భంలో రామాయణంలో ఉంది ఆ మాట. ఆయన అరణ్యవాసానికి వెడుతూ నావ ఎక్కేటప్పుడు హిమాగుం సునావమారుహగుం శతారిత్రాగుం శతస్ఫ్యాం అచ్ఛిద్రాం పారయిష్ణుం అంటారు. వాల్మీకి మహర్షి అక్కడ స్పష్టంగా రాశారు, ఇమాగుం సునావమితి మంత్రేణ అభిమంత్రియ. అద్భుతం. శ్రీరాముడు ఎక్కడి శ్రీరాముడు, ఎప్పటి శ్రీరాముడు? ఏమండి, క్షత్రియ వంశీయుడైన సుక్షత్రియ సూర్యవంశపురాజే. ఆయన వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అని చెప్పామయ్యా. వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మ. కేవలం సాక్షాత్తుగా వేదము ధర్మదేవత రాముడుగా వస్తే రాముడి చరిత్ర అంతా వేదంగా మేము ఇస్తున్నాం మీకు. ఎవరైతే వేదం చదవలేరో వాళ్ళందరూ రామాయణం పారాయణ చేయండి అన్నారు. 24,000 శ్లోకాలు, 24 అక్షరాలు గాయత్రి. చతుర్వింశత్యక్షరా గాయత్రి. 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24 అక్షరాలకి 24,000 శ్లోకాలతోటి మేము శ్రీ రామాయణాన్ని ఇస్తున్నాం మీకు. రామసాగరగామిని దాంట్లో చెప్తారు ఒక చోట సందర్భంలో. ఎన్నో ఉన్నాయి. సందర్భంగా ఒక చిన్న మాట. ఆయన నావెక్కేటప్పుడు, ఎప్పుడు నావెక్కాడు? భార్యతో కూడి లక్ష్మణుడితో కూడి అరణ్యవాసానికి వెళ్ళిపోతూ అక్కడ ఓ నది తీరం, ఆ నదీ తీరం దాటాలి, గోదావరి బేగాది. అవతల పక్కకి వెళ్ళాలి. గుహుడు ఆమె నడపడానికి వచ్చాడు, విషాధరాజు. ఏమి అదృష్టం వాడి. చిన్న చిన్న పాటల్లో కూడా రామాయణాన్ని అద్భుతంగా కీర్తించారు మనవాడు. అది ఏదో సినిమాల్లో పాట, అది ఎంత అందంగా ఉంటుందో. నీవు నీ పాదము సోకి ఆ రాయి నాతి ఓ స్త్రీ అయిపోయిందిట, నీ పాదం ఇప్పుడు నా నావమే పెడితే నావేమైపోతుందో అంటాడు వాడు. అంటే ఆ పాట నాకు గుర్తులేదు సుమా, భావం ఎంత అందంగా ఉంటుంది. అలాంటి నీ పాదము నా నావమే పెడుతున్నావు ఇవాళ. వాడు ఎంత సంతోషంగా చిందులేసేసుకుంటూ ఆ సినిమాలో. ఏమండి, అంటే రాముని యొక్క విశేషాన్ని గ్రామ్యంలో ఇవాటికి మన గ్రామ్య పదాలతోటి జానపదులు పాడతారే రామాయణం. ఏమండి, అలాంటి రాముడు నావెక్కేటప్పుడు నాకు చూసా. రామాయణం చదివింది మొట్టమొదటి చదివితే ఇమాగుంశునావమితి మంత్రేణ అభిమంత్రియ. అభిమంత్రిత, ఆ నావను ముట్టుకుని అభిమంత్రణం చేసేట. అభిమంత్రణం అంటే నావను ప్రార్థిస్తున్నాడు రాముడు మంత్రంతో. ఏ మంత్రం అది? మంత్రం వస్తేగా చెప్పాలి, లేకుంటే అసలు మంత్రం అనేది ఒకటి ఉందని తెలియాలిగా. ఎట్లా తెలుస్తుంది? చదువుకుంటేగా తెలిసింది. కాబట్టి చదువుకున్నాడు కాబట్టే కదా రాముడు కృష్ణ యజుర్వేది. ఆయన యజుర్వేది అనడానికి పెద్ద తార్కాణం మనకు దొరికింది. అందుకనే యజుశాఖాధ్యాయనే ప్రవర చెప్తాం మనం శ్రీరాముని యొక్క కళ్యాణంలో. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు యజుశాఖాధ్యాయనే. ఏమండి, వాసిష్ఠైంద్ర ప్రమదా భరద్వసుత్రయావేయ ప్రవరాన్విత వశిష్ఠ సగోత్రోద్భవాయ అని ఒక అద్భుతంగా ఆ గౌరవం చెప్తూ ఉంటాం కదా, కీర్తిస్తుంటాం కదా. ఆయన చెప్పిన మంత్రం అన్నమాట. ఇమాగుంశునావమితి అన్నాడు. మంత్రం ఎక్కడుంది? మన వేదంలో ఉంది. ఇమాగుంశునావమారుహగుం శతారిత్రాగుం శతస్ఫ్యాం
అచ్ఛిద్రాం పారయిష్ణు అన్నాడు. పారయిష్ణు సంబోధిస్తున్నాడు రామని. నీవు ఈ నదిని దాటించేటువంటి దానా, నీకు నమస్కారం. సరే, అచ్ఛిద్రాం, నీవు ఛిద్రములు లేని దానివై ఉండాలి. ఎందుకంటే నీటి మీద పడవ ఉండాలి తప్ప పడవలో నీరుంటే ఎలా కుదురుతుంది వ్యవహారం? పడవలో నీరుంటే ఏమవుతుంది? నీటి మీద పడవ ఉండాలి. అలాగే నీవు అచ్ఛిద్రమై ఉన్నావు అంటే ఎక్కడా కూడా చిల్లులు లేకుండా, అంటే మా జీవితాలను కూడా అచ్ఛిద్రం ఛిద్రపూరణే, మా జీవితాలు ఇప్పుడు ఛిద్రమైపోయి ఉన్నాయి. చూడండి ఎంత మనస్సులో ఆయన భావం పెట్టుకుని దాన్ని ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు నీ దాటి వెళ్ళాలి మేము అవతలకి, ఈ నది దాటి అవతలకి వెళితే మా దీక్ష ప్రారంభమవుతుంది. అక్కడతో ఆ దశరథ రాజ్యాన్ని విడిచిపెట్టినట్లు అవుతుంది, కొత్త దాంట్లో ప్రవేశించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు నిన్ను మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. ఏమండి, శతారిత్రాం శతస్ఫ్యాం. హరిత్రాహ అంటే ఈ సరంగు వేస్తుంటాడే, ఆ నీటిలో ఇలా అంటుంటాడు కదా దడ్డు వేసి, ఇలాంటి వాటి సహాయంతో నీవు మమ్మల్ని అవతలకి చేర్చేటువంటి దానా, నీవు చాలా శక్తిమంతురాలవు అని రాముడికి అవసరమా? ఏమండి, ఒక్క మంత్రం చదివితే అక్కడ ఆనాడే అసలు సేతు ఏర్పడిపోయేది, దానికి ఏం చదవలేడా? అలాంటి మంత్రాలు ఆయన దగ్గర లేవా? ఏమండి, సముద్రుడిని బ్రతిమాలాలా, ప్రాయోపవేశం చేస్తాడు అక్కడ. అప్పుడు ఒక అస్త్రం తీసిన తర్వాత ఆగ్నేయాస్త్రం తీస్తాడు, కోపం వచ్చి సముద్రుడు దారి ఇవ్వట్లేదని. ఒక సందర్భంలో భయపడిపోయి అప్పుడు వస్తాడు సముద్రుడు, మహాప్రభు నేను దారి ఇచ్చేస్తున్నాను వెళ్ళిపో అంటాడు. ఎలా ఇచ్చాడు దారి? నేను డైరెక్ట్ ఇవ్వడానికి కాదు, ఇగో మీ బృందంలో నలుడు నీలుడు ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఏం ముట్టుకుంటే అవి తేలిపోతూ ఉంటాయి, వాళ్ళిద్దరి చేత వేయించట రాళ్ళు. ఏమండి, ఓదానికి అనుసంధానం మండిపోయిగా. ఏమండి, రాముడు దేవుడు కాదా? ఆయనకేం తెలీదా? ఒక్క అస్త్రంతో వాడిని మారీచి స్వభావాన్ని చిన్నప్పుడే 16 ఏళ్ళు లేవు, ఇంకా అప్పటికి ఆయనకి ఇంకా వివాహం దగ్గర వచ్చేటప్పటికి ఊన షోడశ వర్షోమే రాము రాజీవలోచన అంటాడు దశరథ మహారాజు గారు. మా రామునికి ఇంకా 16 ఏళ్ళైనా నిండలేదే, ఎలాగ పంపించేస్తాను యుద్ధానికి రాక్షసుల మీదకి, నేను వస్తాను స్వయంగా అంటాడు పాపం పుత్ర వ్యామోహంతో. అంటే 16 ఏళ్ళైనా లేవు రాముడికి. గోటికి మీసము చిక్కునాడమంటాడు, ఇలా పట్టుకుంటే మీసాలు అందట్లేదు ఇంకా గోటికి. అంటే ఎన్నేళ్ళు ఉన్నాయి చూసారా? అంటే అలాంటి రాముడు ఆ చిన్నప్పుడే ఆ మారీచి సుబాహులను కొట్టినప్పుడు ఎలా కొట్టాడండి? ఒకడేమో చంపేశాడు, ఇంకోటి బతిగట్టిగా చేశాడు. ఆ బతికిన వాడే మళ్ళీ వచ్చాడు. మరీచ మపాంపతవు నిపాత్య అంటాడు. మారీచుని సముద్రంలో పడేశాడు, సుబాహుని చంపాడేశాడు. మారీచుడు బతికిపోయాడు సముద్రంలో పడడం వల్ల. మరీ వచ్చేసాడు. వచ్చినవాడు మళ్ళీ ఎప్పుడు దొరికాడు? హరిణి రూపంలో, బంగారు లేని రూపంలో మళ్ళీ వచ్చాడు. ఎందుకని? రావణాసురుడు నువ్వు వెడతావా నన్ను చంపేయమంటావా అని అడిగాడు. వీడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం వరకు మోక్షమన్నా వస్తుంది అని చెప్పి పాపం లేడీ రూపంలో వెళ్ళిపోయాడు. అక్కడ దెబ్బతిన్నాడు. అప్పుడు చెప్పేశాడు, ఇంకా నేను అయిపోతున్నాను ఇవాళతోటి. అప్పుడు కూడా పోయాడా? పోలేదు. తర్వాత పోయాడు అనుకోండి. మొదటిసారి దెబ్బతిన్న తర్వాత అతను సాత్వికుడు అయిపోయాడు, పాపం ఒక యోగిగా మారిపోయాడు. అంటే రాముని యొక్క బాణం దెబ్బతిన్నవాడే యోగి అయిపోతే, ఏమండి, భయంకరంగా వచ్చి తగిలినటువంటిది రాముని బాణానికే యోగి అయిపోయిన వాడు అనుగ్రహానికి ఏమవుతాడు? భోగెలా అవుతాడు? యోగి అవుతాడు. అలాంటి రాముడు ధర్మం కోసము, ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. కాబట్టి మనకి ఇవాళ ఏది మనల్ని నడిపిస్తోంది అంటే ధర్మమే నడిపిస్తోంది. ధర్మం అంటే ఏది? వేద ధర్మమే ధర్మము. ఎన్ని శాఖలు లుప్తమైపోయినాయి ఈ వేదంలో ఇవాళ. 1100 సుమారు శాఖలు ఉండేవట. ఎన్నున్నాయి ఇవాళ? ఒక 9-10 ఉన్నాయి వేదశాఖ. మరి ఇవాళ మన భారతదేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా వేద పండితులు ఉన్నారు, వేదములు పోషిస్తూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనందరం కూడా నిత్య జీవితంలో ఇక్కడ ఈవేళ అవసరం ఏమిటి? ఇక్కడ వేదం గురించి చెప్పవలసిన పని ఏమిటి? వేదాన్ని చెప్పవలసిన పని ఏమిటి? ఏమండి, అంటే పోషకుడు అనేటువంటి వాడు ఆదరించేవాడు కూడా ఉన్నప్పుడే పండితాహ వనితాహ లతాహ. పండితుడు కానీ, వనిత కానీ, లత కానీ ఆధారం ఉంటేనే శోభిస్తాయి. ఒక లత బయలుదేరింది అనుకోండి, ఒక తీగ
దానికైనా ఆధారం ఇస్తే ఏం చేస్తున్నది? కాస్త అల్లుకునేది కాస్త బాగా విపులంగా అల్లుకుంటుంది, అది పుష్పిస్తుంది, ఫలాలు ఇస్తుంది. వనిత స్త్రీ ఉంది, ఆ స్త్రీకి సరైనటువంటి పురుషుడు భర్తగా దొరికితే ఆమెకు అదే స్వర్గం. తెలిసిందా? గురువులు ఎప్పుడు కూడా మనకి స్త్రీలని పూజించారు. స్త్రీ ఎప్పుడు కూడా బ్రహ్మచారిణిగా ఉండిపోతే ఆమె యొక్క జీవితం పండినట్లు కాదుట. స్త్రీ భర్తతో ఉండి భర్త సేవ చేసి బిడ్డలను పొంది భర్త సాంగత్యంలో ధర్మాన్ని సంపాదించుకోవాలి. తెలిసిందా? పురుషుడైనటువంటి వాడు ఉత్తమమైనటువంటి స్త్రీని ధర్మపత్నిగా స్వీకరించి ఆమె యొక్క సాంగత్యంలో సుసంతానాన్ని పొంది వారిని ఉద్ధరించుకుంటూ ధర్మాన్ని ఆచరిస్తూ తన యొక్క జీవితాన్ని పండించుకోవాలి. తెలిసిందా? అంటే పూర్ణత్వం. ప్రజయాహి మనుష్య పూర్ణ అని చెప్పింది వేదం. కొంచెం నిత్య జీవితంలో పూర్ణుడు ఎప్పుడవుతాడు పురుషుడు అంటే పూర్ణుడు ఎప్పుడవుతాడు అంటే ప్రజయాహి అని చెప్పి. ప్రజయాహి హి అంటే హి ఏవ శబ్ద అంటే రెండో మాట్లేదు. ఇంకా ఏమిటది? ప్రజా సమృద్ధి చేత మంచి సంతానాన్ని పొందాలి. అంటే ఏమిటనమాట? లోకంలో ఉత్తమమైనటువంటి పురుషుల్ని అందించాలి. ఎవడోడు పుడితే కుదరదు అక్కడ. సోహమాజన్మ శుద్ధానం అన్నప్పుడు మాట ఏమిటి అర్థం? ఎందుకు మనం ఇంట్లో మనం పుట్టిన దగ్గర నుంచి జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఆ పుట్టినటువంటి బిడ్డ ఉత్తముడవ్వాలి. ప్రతిదీ సంస్కారం, సంస్కృతితే. ఒక వస్తువుని అనుభవించాలి అంటే సంస్కరించుకునే కదా అనుభవిస్తాం. ఓ పండు పట్టుకొచ్చాం, తేంగానే తినేస్తామా? అని శుభ్రంగా కడుక్కుని దాని పైరుండేటువంటి చెడంతా తీసేసి మళ్ళీ కడుక్కొని ఏమండి ఎంత దాన్ని సిద్ధం చేసుకుని స్వాదు ఆస్వాదనం చేస్తాం, సంస్కరించుకుని చేస్తాం కదా. అట్లాగనే వివాహంలో స్త్రీని సంస్కరించుకుంటున్నాడు పురుషుడు. ఎందుకని? ఆమె ద్వారా సంతానాన్ని పొందవలసింది కాబట్టి ఆమెను సంస్కరిస్తున్నాడు వివాహం ద్వారా. ఒక ఉపనయనం చేస్తున్నాము, ఉపనయనం చేసేటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాం. ఉపనయనం చేస్తున్నాము, పిల్లవాడిని సంస్కరించి ఆ సంస్కారాన్ని వాడికి అందించి ఆపైన వాడిని ఉద్ధరించు. ఎలాగైతే మనము మంచి చోట చదువుకుని పిల్లవాడు ఉత్తముడై మంచి మార్కులు తెచ్చుకొని మంచి పౌరుడుగా మంచి ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నాము, లౌకిక వ్యవహారంలో అలౌకిక వ్యవహారం రెండూ మనకు కలిసి నడుస్తూ ఉంటాయి. ఇది విశేషం. లౌకికం అలౌకికం రెండూ కలిపి నడిపించుకోవాలి. కేవలం లౌకికం ఆలోచించకూడదు, కేవలం అలౌకికము ఆలోచించుకోవాలి. ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి ఇంటి విషయము చూసుకోవాలి, కావలసినవి సిద్ధం చేసుకోవాలి. కేవలం అదే లోకం కాదు, ఆ ఉన్న దాంట్లోనే కొంత సమయం భగవత్ కాలానికి మనం వెచ్చించుకోవాలి. పూర్వులు మనకేం చెప్పారు? ఉదయం లేస్తూనే చెప్పిన దగ్గర నుంచి స్త్రీలకైతే చక్కగా అన్ని పనులు పూర్తి చేసుకుని చక్కగా పూర్తి చేసుకోండి అని చెప్పారు. ఖాళీ సమయం తీసుకుని మీరు చేసుకోండి. ఇంకా చేసుకోకపోతే సాయంకాలం చేసుకోండి, సంతోషం. ఏమండి? పురుషులకి ఏం చెప్పారు? ఏదో సమయంలో భగవన్నామం చేయండి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోండి అని చెప్పారు. మీకు అర్థమైందా? ఎందుకంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్ష్యం మనకి వేదంలో చెప్తారు. చూడండి, అంటే వేదం జీవననాదం అన్నాం కాబట్టి చెప్తారు. సూర్యుడు ప్రత్యక్ష సాక్ష్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే అస్తమిస్తున్నాడు అంటే మనకి సంతోషం. ఉదయించింది అంటే సంతోషం. ఎందుకని? ఆ రోజు మంచిగా గడవాలి. శోషాచమే సుదినంచమే అని చెప్పుకుంటాం. ప్రతిరోజు కూడా శూషా మంచి ఉషస్సు మాకు కావాలి, సుదినం మంచి దినం కావాలి కోరుకుంటాం. కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే మనలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యాన్ని ఇస్తున్నాడు. చూడండి, మనకి టైం ఉంది. ఉదయం సూర్యోదయం 5 2 అవుతుంది అనుకుందాం సమయాన్ని బట్టి. ఒకప్పుడు మనకి నిద్ర పట్టేసింది, బాగా 9 అయిపోయింది. ఒక్కసారి మనం లేచినప్పటికీ టైం చూసుకుంటే 9 అయింది. అయ్యో బాబోయ్ 9 అయిపోయిందిరా అని ఒక్కసారి మనలో ఒక చైతన్యాన్ని తెచ్చి మనని కార్యోన్ముఖుణ్ణి చేసేవాడు ఎవడు చెప్పండి? సూర్యుడే కదా, కాలమే కదా. అంటే సూర్యోదయం ఇంతసేపు అయింది అని తెలిసిపోయింది మనకి. ఓహో చాలా లేట్లో ఉన్నాను నేను, అక్కడి నుంచి వాడు కంగారుగా పరిగెడతాడు. అంటే ఏంటి? మనలో ఒక ఉద్దీపనం, మనలో ఒక చైతన్యం తెచ్చేవాడెవడు? సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షి. ఆయన సృష్టికర్త, సృష్టి రక్ష, సృష్టి సంహర్త కూడా ఆయనే. అర్థమైందా? అది కాబట్టి ఆయన 3 రకాలుగా వర్ణించారు. ఉదజగరిముపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూత్ర రత్నోపధేయం తిమిరకరమృగేందం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వరూపం
నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే. జరా జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే. ఆయన సృష్టి స్థితి సంహారం 3 చేసేస్తున్నాడు. ఒక అద్భుతంగా మంత్రంలో చెప్పారు చూడండి. ఏమని? యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణానాదాయోదగా అని చెప్పారు. ఏమని చెప్పారండి? సూర్యుడు ఉదయిస్తున్నాడు అనగానే ప్రాణానాదాయోదేతి అన్నాడు. సమస్త ప్రాణుల యొక్క ప్రాణశక్తిని పట్టుకుని వస్తున్నాడు. సరే, అంటే ఒకనాడు సూర్యోదయం కనుక కాకపోతే మనకి ఆకలి మందగిస్తుందిట. పూర్వము పొద్దు చూసి కానీ భోజనం చేసేవాళ్ళు కాదు మన పూర్వులు. అంటే ఏమిటి? సూర్యోదయం అవ్వాలి, సూర్యుడు కనిపించాలి, సాయంత్రం లోపు ఎప్పుడప్పుడు కనిపిస్తాడు తప్పకుండా, ఎంత మబ్బు వేసినా కూడా చూసుకోండి మీరు. అంటే ఇలాంటి వాళ్ళ కోసం ఏం చెప్పాడు? ఎవరైతే కొంతమంది ఆయన పట్ల పరమేశ్వరుని పట్ల భక్తి కలిగిన వాళ్ళు ఉంటారో వాడు తిండి కూడా తినరు, కొన్ని జీవులు కూడా తినవాడు తెలుసా మీకు? కొన్ని పశుపక్షాదులు కూడా జ్ఞానంతో ఉంటాయి. దాంట్లో చెప్పారు కదా మరి, ఉతయినం గోపా అదృశన్నదృశన్నుదహార్య ఉతయినం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన. లేళ్ళు, పచ్చిక వేసేటువంటి చిన్న లేళ్ళు కూడా ఏదో సమయంలో సూర్యుని నమస్కారం చేస్తాయి. అది అరణ్యంలో తిరిగేటువంటి పశుపక్షాదులు కూడా మనకంటే అవే ముందు లేస్తాయి, అవే మన లేపుతున్నాయి ఇవాళ, తెలిసిందా? కాబట్టి యోసౌ తపన్నుదే అసౌ, ఈ సూర్యుడు నాడే సూయి ప్రసవే. ఆ మాట అర్థం ఏమిటి? ప్రసవింపజేయువాడు, ప్రసవకర్త సూర్య ఏవస్యత్వ సవిదుఃప్రసవే అంటాం. జీవకోటిని ప్రసవింపజేయువాడు సూర్యుడు, తెలిసిందా? కాబట్టి అలాంటి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ప్రాణశక్తిని పట్టుకొస్తున్నాడు అని చెప్పారు. అంటే ఆయన రాకతోటి మనందరి యొక్క ప్రాణములు కూడా చైతన్యవంతం అవుతున్నాయి. బాగుంది. సంధ్యాకాలం అయింది ఏమండి? మళ్ళీ చెప్పారు వెంటనే అసౌయోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి అని. పొద్దున్నే ప్రాణశక్తిని మూటగట్టుకొచ్చినటువంటి సూర్యుడు సాయంత్రం అయ్యేటప్పటికి మన ప్రాణశక్తిని మూటగట్టుకుని మళ్ళీ పట్టుకుపోతున్నాడు. అంటే ఓ రోజు గడిచిపోయిందిగా. ఇప్పుడు రోజు గడిచిందని సంతోషించాలా? జీవితంలో అప్పుడే ఆయుర్దాయంలో ఓ రోజు అయిపోయిందని బాధపడాలా? రెండు ఆయనే చేస్తున్నాడు. అసౌయ అస్తమేతి, ఆయన అస్తమిస్తున్నాడు. పొద్దున్న అక్కడ ఉదయించాడు, సాయంత్రానికి అస్తమించాడు, బాగానే ఉంది. అసౌయోస్తమేతి సర్వేషాం భూతానాం, భూతానాం సర్వేషాం భూతానాం, భూతానాం అంటే భూతాలు ప్రేతాలు కాదు, అక్కడ ప్రాణులు, సమస్త ప్రాణుల యొక్క ప్రాణశక్తిని కూడా ప్రాణానాదాయ అస్తమేతి, మళ్ళీ ప్రాణశక్తి అంతని కూడా మూటగట్టేసుకుని పట్టుకుపోతున్నాడు అని చెప్పారు. ఇలా కొన్నాళ్ళు తిరిగేటప్పటికి ఏమైందండి? ఏడాది గడిచింది, 10 ఏళ్ళు గడిచింది, 100 ఏళ్ళు గడిచింది. 100 ఏళ్లలో ఎంతోమంది వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళకి మూలం ఎవరు? ఆయనే కదా. కాబట్టి మన నిత్య జీవితంలో ప్రసంగాన్ని ఇంకా పూర్తి చేసి వేదం చదవడానికి మనం పెడదాం. మన నిత్య జీవితంలో ఇలా మనం చూస్తూ ఉంటే పూర్వులు మనకిచ్చినటువంటి మార్గము, మేము ఎవరం వేదం చదువుకోలేదండి అనుకోకల్లా. విష్ణు సహస్రం పారాయణం చేస్తే వేదంలో ఎన్నో విశేషమైనటువంటి మంత్రముల యొక్క మూలం అది. అలాగనే శివశాస్త్రం తీసుకోండి, శివశాస్త్రంలో కూడా మొట్టమొదటి నుంచి ప్రారంభించి అది కూడా చూసాం మనం. దాంట్లో అక్కడ శిరస్థాను శంభురీష అని వరుసగా ప్రారంభిస్తే ఈ మంత్రములన్నిటికీ కూడా రుద్రంలో మనకి అవకాశం కనిపిస్తుంది. అట్లాగనే ఒకవేళ అదేమిటిది లక్ష్మీ అష్టోత్తరం తీసుకోండి, లేకుంటే మనకి అదే కనకధారాస్తవం తీసుకోండి. శంకర భగవత్పాదులు ఒక్కొక్క స్తవం చేస్తే ఒక్కొక్క దేవత గురించి ఆ దేవతా సంబంధమైనటువంటి బీజములన్నీ దాంట్లో పెట్టారు పాప మహానుభావులు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఒక్కొక్క స్తోత్రం మీరేం తీసుకోండి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిబోధ లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం. తీసుకోండి మీ ఇష్టం. దాంట్లో ఆ నృసింహ మంత్రాలన్నీ కూడా దాంట్లో బీజాలు పెడతారు. అలాగే లలితా సహస్రం ఈ మధ్యకాలంలో మీరు విన్నారో లేదో, లలితా సహస్రం అక్కడెక్కడ జర్మనీలో మీరు ఏదైనా ఒక స్తోత్రం కానీ ఒక మాట కానీ దాంట్లో పెడితే ఆ మాటకి సంబంధించినటువంటి విషయం ఆ కాగితం మీద ప్రింట్ అవుతుంది. లలితా సహస్రం దాని ముందు వినిపిస్తే దాంట్లో ప్రింట్ అయి వచ్చింది అంటే శ్రీచక్రం వచ్చింది అన్న చెప్పదు. లలితా సహస్రము ఆ యంత్రం ముందు ప్రమోషేషన్ చదివితే దాని నుంచి వచ్చినటువంటి శబ్దానికి రూపం ఏమిటని చూస్తే కాగితం మీద శ్రీచక్రం ఉంది అన్న. అంటే లలితా సహస్రం దేని స్వరూపం అండి? శ్రీచక్ర స్వరూపిణి అమ్మవారు. ఏమండి దాంట్లో శ్రీచక్రాన్ని వర్ణిస్తూ శంకర భగవత్పాదులు వారు అంటారనమాట, భూమిం స్వరాబ్జం పునరష్టపత్రం చతుర్దశారంచ దశారయుగ్మం వసుత్రికోణాంచిత బిందుచక్రం నమామ్యహం సర్వఫలప్రదార్హం. శ్రీచక్రం శివయోర్వపు అంటారు ఒక చోట. శ్రీచక్రం 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 అంటే కేవలం అమ్మవారే కాదు, అయ్యవారు కూడా కలిసి ఉన్నారు. శ్రీచక్రం 9 నవావరణలు 9 కలిసి ఉంటాయి కదా. దాంట్లో చతుర్భి శ్రీకంఠై 9 చక్రాలు ఉన్నాయండి. దాంట్లో చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయత్రిరేఖాభిస్సార్ధం తవ శరణ కోణా పరిణదా. శ్రీచక్రం అంటే అమ్మవారు అన్నారు కదా. శ్రీచక్రంలో మనకి లలితా శాస్త్రంలో చివరి నామం ఏముందండి? శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. లలితా శాస్త్రంలో చివరి నామం ఏమిటి? శివశక్తి ఏకరూపమైనటువంటి లలితా స్వరూపం. కాబట్టి శివుడు అమ్మవారు కలిసి ఉన్నారట శ్రీచక్రంలో. ఇక్కడ చెప్తున్నారన్నమాట, 4 చక్రాలు అమ్మవారివి, 5 చక్రాలు పరమేశ్వరుడివి. చతుర్భి శ్రీకంఠై 4 శ్రీ పరమేశ్వరుడివి. శివయువతిభి పంచభి, శివయువతి అంటే ఎవరు? అమ్మవారు. ఆవిడికి 5 వెరసి 9 పైన బిందువు అనమాట. వసుత్రికోణాంచిత బిందు చక్రం. ఏమండి ఆ బిందువు మీద ఉంటారు. శ్రీచక్రం యందు ఆ బిందు స్థానంలో అమ్మవారు అయ్యవారు కలిసి ఉంటారు. అయ్యవారి యొక్క ఒడిలో కూర్చుంటుందామే. అవామా వామార్ధే సకలం భయాకార ఘటనాద్విధాభూతం రూపం భగవదభిధేయం భవతి యత్. ఏమండి ఆ అమ్మవారు అయ్యవారి ఒళ్ళో కూర్చుంటుందిట. సదా షోడశ వర్షీయ, ఎప్పుడు 16 ఏళ్ళే ఉంటాయట. 17వ ఏడు ఇప్పటికి రాలేదు, ఎప్పటికీ రాదు. అంటే నిత్యా షోడశిక రూపా. చూసారా, ఆమెలో ఎప్పుడు కూడా అసమానమైనటువంటి సౌందర్యం. మహాత్రిపుర సుందరి, సౌందర్య విగ్రహే అంటారు చోట. ఈ సృష్టిలో ఉండేటువంటి సౌందర్యం అంతా ఆమె సొత్తే. మహాత్రిపుర సుందరి. అలాంటి 16 ఏళ్ల వయస్సులో ఉంటుంది ఎప్పుడు కూడా. సదా షోడశ వర్షీయ, ఎప్పుడు నోరంతా కూడా పండిపోయి ఉంటుందిట తమలపాకులు వేసుకుని. ఏమండి అంటే ఏమిటర్థం? నిరంతరము పరమేశ్వరం అలా చూస్తూనే ఉంటుంది ఆవిడంతే. కామేశ్వర ముఖాలోక కల్పిత. పరమేశ్వరుడు ముఖం మీద అలా చూస్తూనే ఉంటుంది. ఒళ్ళో కూర్చుంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా చూస్తుంది పరమేశ్వరుడు చేసి హాయిగా. అంటే ఏమిటి? వాళ్ళిద్దరూ ఒకటే స్వరూపం. ఆ రెండింటికి మధ్యలో గాలి కూడా వెళ్ళదు. పరస్పర తపస్సంపత్ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవృద్ధరాభ్యాం అంట. కేవలం పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని అమ్మవారిని ఉపాసన చేయాలట. భార్యాభర్తలు ఇద్దరి యొక్క దీని సౌకర్యం కోసం, వాళ్ళ యొక్క సౌమ్యత కోసం, సమైక్యత కోసం, దంపతుల యొక్క అన్యోన్యత కోసం. అందుకనే మనకి ఉమామహేశ్వర వ్రతం అని రాస్తూ ఉంటారు దీంట్లో పంచాంగాల్లో. ఉమామహేశ్వర వ్రతం ఎవరు చేయాలి అంటే దంపతులు చేయాలి. ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అన్యోన్యతగా ఉంటారు. ఇంట్లో ఎప్పటికైనా సరే పిల్లలకి ఏదైనా అవసరమైతే అన్యోన్యత లోపిస్తే పార్వతీ పరమేశ్వరుని మీరు చేయించండి, ఉపాసన చేయించండి. అర్థమైందా? కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయే నమః. లలితాశాస్త్రం అంతా మనకి ఇచ్చారు. నువ్వు దేవి భాగవతం పారాయణ చేయక్కల్లా.
దేవీ భాగవతం అంతా పారాయణ చేస్తే వచ్చే ఫలితము లలితా సహస్రం పారాయణ చేస్తే ఇస్తాం. ఎన్ని చిన్న చిన్న ఉన్నాయి మన దైనందిన జీవితంలో. వేదం చెప్పింది వేదం రాదు, శాస్త్రం చెప్పింది శాస్త్రం రాదు, పురాణం చెప్పింది పురాణం రాదు. నువ్వు ఏ అక్కర్లా మన పెద్దలు ఏదైతే మార్గం చెప్పారో ఆ మార్గంలో నడువు చాలు. వాళ్ళన్నీ సిద్ధం చేసి మంచి పూలబాట వేశారు నీకు. నీకు ఇప్పుడు ఇది అవునా కాదని విచికిత్స ఎందుకు? చేస్తే వస్తుందా రాదా? ఈ దురాలోచన ఎందుకు? అసలు దురాలోచననే చెప్పాలి దాన్ని. తల్లిదండ్రులు చేశారు, తాత ముత్తాతల నుంచి వస్తుంది, ఉండో మాట్లేదు. ఇంకా దాంట్లో చెప్తారు, శాస్త్రము కంటే ఇంట్లో ఉండే ఆచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆచార ప్రభవో ధర్మ అంటారు. నీ ధర్మం ఏది? ఆచారమే. ఆచరతి ఆచార. అక్కడ దీర్ఘం. ఆచారము. అంటే ఆసమంతా అది ఎప్పటి నుంచో వస్తుంది, ఇది ఈవేళ కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి ఆచారానికి నీవు ప్రాధాన్యత ఇవ్వు. శాస్త్రం కూడా చెప్తుంది. ఇంట్లో పెళ్ళిళ్ళలో ఏమండి గురువుగారు ఏం చేయమంటారు అక్కడ అంటారు. మీ ఇంట్లో ఏం చేస్తున్నారు అడుగుతాడు వెంటనే. మీ తాతగారు ఏం చేశారు, మీ మామగారు ఏం చేశారు అడుగుతారు. ఇలా చేశారు, అలాగే చేయండి అంటే. దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? శాస్త్రం కంటే ఆచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి ఆచారములు, కట్టుబాట్లు, ధర్మాలు, నియమాలు ఇవన్నీ మనందరినీ కూడా పట్టి ఉంచినాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదం మనకి రాదనే మాట లేదు. వేదంలోనే మనం బతుకుతున్నాం. వేదం చెప్పిన మార్గంలోనే మనం ఉన్నాం. ఇవాళ ఇంట్లో అంతో ఎంతో పూజ చేసుకుంటున్నాం. అందరిళ్లలోనూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మహాత్ములే ఇవాళ చెప్పాలంటే. ఎందుకంటే గొప్పేం అక్కర్లా. నాకేం వేదంతో సంబంధం లేదని కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనం చేసే ప్రతిక్రియకి కూడా వేదానికి సంబంధం ఉంది. లోకం ఆలోచిస్తే మన జీవన నాదం, నాదం అంటే ప్రాణం. మనలో ఒక నాదం ఉంది. ఆ నాదమే నా నడిపిస్తోంది, కనిపిస్తోంది, వినిపిస్తోంది, అనిపిస్తోంది, తినిపిస్తోంది. ఇవన్నీ ఏం చేస్తోంది? లోపల ఉండే నాదమే కదా. నాదం అంటే ప్రాణం. కాబట్టి మన జీవన ప్రాణం ఏది అంటే వేదమే. వేదం లేకుండా మనం లేము. తెలిసిందా? అటువంటి వేదాన్ని ఇవాళ ఇక్కడ చెప్పేటువంటి అవకాశము, వేదం గురించి చెప్పే అవకాశము, కారణము 38వ వారి యొక్క వర్ధంతి మహోత్సవం. మహోత్సవం ఎందుకు చెప్తున్నాను? పౌడ మహోత్సవం ఎందుకు అవుతుందండి అనుకోవచ్చు. మనం ఇంత అద్భుతంగా చేసుకుంటున్నాం కాబట్టి మహోత్సవమేది. ఏమంటే ఎప్పటికైనా సరే లోకంలో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మంచిగా చెప్పుకోవాలి తప్ప మరో మాట ఏం కాదు. కాబట్టి ఈ కళ్యాణ వేదిక, లోక కళ్యాణ వేదిక ముందే చెప్పుకున్నాం మనం. ఎన్నో విశేషమైన ధర్మకార్యాలు చేసినటువంటి వేదిక. అలాంటి వేదిక రాబోయేటువంటి కాలంలో ఇంకా అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేయిస్తూ అందరికీ అందుబాటులోకి తెస్తూ, ఈ మధ్యకాలంలో మా విశ్వనాథరాజు గారు వేదములను ఉద్ధరించాలి అనేటువంటి విషయంతో ఒక అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీ లెవెల్లో ఒక విషయాన్ని చేయబోతూ ఉన్నారు. అది కూడా మనం త్వరలో చూడబోతూ ఉన్నాం. అందరం కూడా చాలా దగ్గరలో మనందరం వేదములను బాగా పోషించేటువంటి ఇది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే కాదు, పూర్వం నుంచి వారికి ఉంది. అలాంటిది ఒక యూనివర్సిటీ లెవెల్లో, పైగా మామూలుగా వేద పాఠశాల 10 మంది 100 మంది కాదు, దాదాపు 5,000 మంది దాంట్లో వేదం చదువుకోనే దానికి అన్ని వేదాలని అక్కడ పెట్టి వాళ్ళని పోషించి వాళ్ళ ద్వారా వేదాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి ఒక దివ్య సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తులలో ప్రధానుడి మహానుభావుడు త్వరలోనే మనకి రాబోతుంది. 100 ఎకరాలు దాదాపుగా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, నేను చెప్పేస్తున్నాను వారి అనుమతితో. తెలిసిందా? 100 ఎకరాల క్షేత్రం అని మన విష్ణు కాలేజీ ఉందే ఆ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్తే ఎప్పటి నుంచో మాకు కళ. ఏమండి అంత స్థాయిలో వేదాన్ని చెప్పగలమా, చేయించగలమా, ఎప్పుడైనా ఉంటుందా లోకంలో అనుకునేటువంటి మాబోంటికి ఇక్కడ కూర్చున్నటువంటి మా ఘనాపాటి మిత్రులు కూడా వీళ్ళ సహాయంతో మనం దాంట్లో మంచి మంచి పనులు చేయాలనుకుంటున్నాం. ఒక తిరుపతి క్షేత్రానికి సాధ్యమవుతున్నది తిరుపతి వారు. అలాంటిది మనకి ఇక్కడ మన అందుబాటులో ఉన్నటువంటి మనరాజు గారు ఆనంద గ్రూప్స్ పేరుతోటి వారు చేయబోతున్నారు అని చెప్పడానికి నేను సంతోషపడుతూ, దాంట్లో ఒక భాగం ఇది వేళ ఇక్కడ వేదం గురించి చెప్పడం అనేది నేను ప్రారంభిస్తూ వేదాలు చెప్పి చాలా సంతోషంగా మీరందరూ విన్నారు. మరి వాతావరణం ఇలా లేకపోతే హాలంతా కూడా ఇంకా విశేషంగా ఉండేది. కానీ నక్షత్రాల్లాగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఏకశ్చంద్రస్తమోహంతి నచ్చ తారాగణో బిజాని, ఒక్కొక్కడు ఒక చంద్రుడితో సమానం. కాబట్టి మీరందరూ విన్నినందుకు చాలా సంతోషము. కబరికాభరముపై కన్నెకేదకి పువ్వు రేకుతో గూడరేని పొదవి లలిత కస్తూరికా తిలక మధ్యంబున సొబగుందు ముత్యాల చుక్క నిలిపి
కుదురు నిండిన మించు గొబ్బ చన్నుల మీద జిలుగు దువ్వలువ కంచెలయుదొడగి అచ్చ వెన్నెల ఛాయ అవగళింపగజాలు ఇద్దంపు వెలిపట్టు నెరికగట్టి అంచ కొలమల పూంచిన అరదమెక్కి ఉపనిషద్వీధి విహరించుచున్న నన్ను మహిత చింతామణి దివ్య మంత్రమూర్తి తలప సారస్వతంబు అయత్నమున కల్గు. ఈవేళ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ఆహూతులైనటువంటి ఈ సభాసదులు ఎన్ని జన్మలలో చేసుకున్నటువంటి సుకృతంగా ఇక్కడికి విచ్చేసి ఈ వేద నాదాన్ని, వేదంలో ఉండేటువంటి ఒక పరమార్థాన్ని, వేద ధర్మాన్ని విని కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయేటువంటి ఒక మహా అదృష్టం ఇది. ఎందుకంటే వేదము శివో వేద వేద శివ, శివుడే వేదము, వేదమే శివుడు. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ. సదాశివ. కొంతమంది పేర్లు చాలా సార్థకం అవుతూ ఉంటాయి. ఎలా అంటే శృతిశ్రీ వేద ఆమ్నాయ అని చెప్పారు. వారి ఇంటి పేరు ఏమిటంటే బ్రహ్మశ్రీ ఈవని అని. శ్రీ అంటే వేదము, వేదస్వరూపమైనటువంటి ఈ వనిలో, ఈ ఉద్యానంలో వేదస్వరూపమైనటువంటి ఈ అంటే ఈ అనే తెలుగు పదం ఎందుకు వచ్చింది అంటే అప్పయ్య దీక్షితులు అనేటువంటి ఒక మహానుభావుడు ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ప్రభాకర పరిశ్రమ తత్రాపి యాజుషీ శాఖ నాణ్యస్య తపసఫలం అన్నారు. అటువంటి వేదస్వరూపుడైనటువంటి అప్పయ్య దీక్షితులు భారతదేశంలో పుట్టడం మనం ఎంత అదృష్టవంతులమో, అందున ఆంధ్రదేశంలో ఆంధ్రత్వాన్ని పొంది ఆంధ్రదేశంలో పుట్టడం తత్రాపి యాజుషీ శాఖ. వేదశాఖలు చాలా ఉన్నాయి, కానీ ఆ కృష్ణ యజుశాఖ యాజుషీ శాఖలో పుట్టడం ఇంకా ఎంత గొప్పదేంటి. నాణ్యస్య తపసఫలం, ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా ఇక్కడ పుడతారట. ఇది ద్రవిడవాసి అయినటువంటి అప్పయ్య దీక్షితులు చెప్పిన మాట, మన తెలుగువాడు చెప్పిన మాట కాదు. అటువంటి మహాపండితుడు. ఇక మన ఈ వేదస్వరూపులైన ఇక్కడ త్రయీవేద్యం, ఇక్కడ త్రయీమూర్తులై కూర్చున్నారు ముగ్గురు. ఆ త్రయీమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కూర్చున్నటువంటి వేద సభ ఇది. ఈ వేద సభలో అగ్రతశ్చతురో వేదాన్ పృష్ఠత సశరందను ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నాడు. అగ్రతశ్చతురో వేదాన్ అంటే ముందు వేదాలు నడుస్తూ ఉంటాయట. వేదాలు నడవాలి, ధర్మం మొదట నడవాలి. దాని వెనకాల రక్షించడానికి ఎవరు ఉండాలి అంటే పృష్ఠత సశరందను, ధనుర్బాణాలు ధరించి వెనుక నుంచి ఎవడరా ఈ వేద ధర్మాన్ని అపహాస్యం చేసేటువంటి దుర్మార్గులు ఎవరు, శత్రువులు ఎవర్రా అని వారిని సంహరించడానికి పృష్ఠత సశరందను, ధనుర్బాణాలు ధరించి వెనకాల నడుస్తూ ఉంటారు ఉద్దర్రాజు. మన
విశ్వనాథరాజు గారు లాంటి మహానుభావుడు. ఆయన పేరే ఉద్దరరాజు, అంటే ఉద్ధరించేవాడే ఉద్దరరాజు అవుతాడు. ఎన్ని ఉద్ధరణలు చేశారండి ఆయన ఇక్కడ ఈ వేదిక మీద. ఆయన చెప్పారు కదా, లోక కళ్యాణ వేదిక. కళ్య అంటే వేదనాదము అని అర్థం. కళ్యాణము అంటే కళ్య అనతి ఇది కళ్యాణ అన్నారు. కళ్య అనతి ఇది కళ్యాణ. కళ్యాణము అంటే పెళ్ళి అనే తెలుగు పదం. కానీ కళ్యాణము అంటే ఏమిటి అర్థం? కళ్య అనతి ఇది కళ్యాణ. ఎక్కడైతే వేదనాదము నినదిస్తుందో అక్కడ జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని కళ్యాణము అన్నారు. కాబట్టి కళ్యాణము అంటే అటువంటి మంగళకరమైనటువంటి కార్యక్రమాల్ని ఇక్కడ ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క ఉద్దరరాజు విశ్వనాథరాజు గారు అందరికీ కూడా మార్గదర్శకులే. రఘువంశంలో ఒక శ్లోకం చెప్పారు. రఘువంశపు మహారాజులు ఎలా బ్రతికారంటే, అసలు క్షత్రియ అయినటువంటి వాడే కాదు, ఎవరైనా ఎలా బ్రతకాలో చెప్పారు. శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విశేషీణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజా. రోగంతో పోకూడదండి ఎవడు. యవ్వనే విశేషీణాం శైశవే అభ్యస్త విద్యానాం. శైశవంలో బాల్యంలో బాగా చదువుకోవాలి. అసలు చదువు అంటే ఏమిటండి అంటే, విద్య అంటే వేదమే విద్య. అసలు విద్య అంటే, అసలు చదువు అంటే వేదమే. ఎందుచేత? ధర్మాన్ని మనకు నేర్పేది కాబట్టి అదే చదువు. ధర్మహీనమైనటువంటి చదువు ఎంత చదువుకున్నా సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అటువంటి అభ్యాసమును రఘువంశపు మహారాజులు చదువుకొని ఆ విధంగా పరిపాలన చేశారు. ఇక్కడ మన ఏవని రామచంద్ర ఘనపాటి గారు, సోమయాజి ఘనపాటి గారు, వారు ఈ వేళ స్పృశించని అంశము లేదు. ప్రతి అంశాన్ని స్పృశించారు. ఆయన సత్యాన్ని స్పృశించారు, దానాన్ని స్పృశించారు, యజ్ఞాన్ని స్పృశించారు, ఇక వివాహాన్ని స్పృశించారు. ఈ ధర్మములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి వేదము నుంచి వచ్చాయి. వేదమే మూలం. ధర్మానికి మూలం ఏది అంటే వేదం. వేదం ఇలా చెప్పింది కాబట్టి రామచంద్రమూర్తి నా తండ్రి అడవులకు వెళ్ళమన్నాడు అని తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం నేను వెళ్ళడం లేదు. తండ్రి మాటను ఆచరించమని ధర్మం చెప్పింది కాబట్టి, వేదం చెప్పింది కాబట్టి నేను వెళ్తున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నా తండ్రి గారు చెప్పినటువంటి మాట ప్రకారం నేను వెళ్ళడం లేదు. నా తండ్రి గారి యొక్క మాటను ధర్మం పాటించమని వేదం చెప్పింది కాబట్టి ఆ వేద ధర్మాన్ని ఆచరించి నేను ఆ వేద ధర్మాన్ని లోకానికి చెప్పడం కోసం నేను అరణ్యానికి వెళుతున్నాను అని అయోధ్యకాండలో మనకు రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట. ఈ విధంగా మనం ఇలా చెప్పుకుంటూ ఉంటే ఇక మన ఘనపాటి గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు. వారి దగ్గర కూర్చుంటే ఆయన ఒక విజ్ఞాన నిధి. నడిచే వేద పురుషులు ఆయన, నడిచే వేద పురుషులు. ఎందుకంటే ఆయన ఇంకా యవ్వనంలో ఉండగా సత్యసాయి, పుట్టపర్తి సత్యసాయి యొక్క ఆస్థానంలో వారు వేదగానం చేస్తూ ఉంటే ఇటువైపున కొంతమంది, ఇటువైపున కొంతమంది చేస్తూ ఉంటే, వేదగానం చేస్తూ ఉంటే ఆ బాబాగారు వచ్చి ఆ గానాన్ని, ఆ వేదనాదాన్ని విని ఇంతమందిలో అందరినీ వదిలిపెట్టి ఆయన చేతికి కంకణం తొడిగినటువంటి మాట.
ఇంకేం చెప్పమంటారు? ఇంక వారి గురించి ఏం చెప్పమంటారు? ఇలాంటి మహానుభావులు మన మావుళ్ళమ్మ ఒక నెపంగా ఒక మావుళ్ళమ్మ దేవస్థానంలో ఒక ఆస్థాన వేద పండితులుగా ఉన్నారు అనేటువంటి ఒక నెపంతో ఈ భీమవరంలో ఉండడం అనేటువంటిది మన యొక్క అదృష్టం. కాబట్టి వారి దగ్గర కూర్చుని ఎన్నో విషయాలు నేను కూడా నేర్చుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను. మరి యజ్ఞం ఎందుకు చేస్తారు, యాగం ఎందుకు చేస్తారు అంటే సంధ్యావందనం గురించి చెప్పారు. మరి యాగం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతం నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు అని నిత్యం కూడా ఉదయము సాయంత్రము ఆ ఉదయించేటువంటి అస్తమించేటువంటి ఆ సూర్యుడికి సమస్త జగత్తు వందనం చేస్తుందట. ఇటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అందుకనే అంటారు భాగవతంలో, భారతవర్ష జంతువులు భాగ్యములేమని చెప్పవచ్చు, భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి పల్మరు పుట్టుచున్ జీవకోటికి ధీరతతోడ తత్వం ఉపదేశము చేయుచు చెల్మి చేయుచున్ ఆరయ బాంధవాకృతి మెలంగుచునుండు ఎప్పుడు అంటారు. అయితే ధర్మాన్ని ఆచరించకపోతే వచ్చే నష్టం ఏమిటి? మహాభారతంలో ఒకే ఒక్క పద్యం చెప్పారండి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ ఎవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెన్ అన్నారు. కాబట్టి వేదం అర్థంతో పని లేదండి మనకి. ఆ వేద నాదం వినబడితే చాలు. అసలు వేదాన్ని శ్రవణమే చేయమన్నారు. వేదార్థం ఎందుకండి మనకి? ఆ వేదార్థాన్ని అంతటినీ కూడా అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి, అందరికీ సాధ్యం కాదు కాబట్టి, ఈ భద్రపేటికలైనటువంటి ఈ బ్రాహ్మణోత్తముల యొక్క ఆ సుస్వరంతో ఇన్నాళ్ల నుంచి రక్షింపబడుతూ వేదమునకు భద్రపేటికలు ఎవరంటే భూసురులోత్తములైనటువంటి వీరు. కాబట్టి వారిని మనం కాపాడుకోవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ప్రతి వారికి ప్రతి కులము మతముతో సంబంధం లేదండి. అఖిలమైనటువంటి ఈ సమస్త జగత్తుకి ఉంది. కాబట్టి అక్కడ ఋషులు తపస్సు చేసి హిమాలయ శృంగముల మీద తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సులోంచి వెలువడినటువంటి ఆ యొక్క శక్తి నాదం, ఆ శృతి నాదం అలా ప్రవహించి ఆ కొండలలో కురిసినటువంటి వర్షములలో ప్రవహించి అక్కడి నుంచి జలపాతములుగా వచ్చి ఆ వేదనాదాన్ని తన గర్భంలో నింపుకొని గంగానదిగా, కృష్ణానదిగా, గోదావరి నదిగా ప్రవహించి ఆ జలములను మనం త్రాగడం చేత మనం కూడా వేదాన్ని పానం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆపహ అని ఇంతటి మహోన్నతమైనటువంటి భూమిలో పుట్టడం ఎన్ని జన్మల సుకృతమో. ఇటువంటి కార్యక్రమాల్ని మరి విశ్వనాథరాజు గారు చక్కగా ఆచరిస్తూ అందరికీ ఆయన ఆచరిస్తూ అందరి చేత ఆచరింపజేస్తూ మనల్ని కూడా ధన్యుల్ని చేస్తున్నారు. వారికి మరి ఈ వేదమూర్తులైనటువంటి ఈ మహానుభావులందరికీ కూడా నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్యః